హైదరాబాద్ నగరంలో ఒక హైడ్రా మీద ఒక 3 నెలల నుంచి హైదరాబాద్ ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. దాని మీద మొట్టమొదటిసారి స్పందించింది నేనే. దాన్ని కూడా అఖిలపక్ష సమావేశం పెట్టి హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలను, హైదరాబాద్ నగర కార్పొరేటర్లను, మేయర్లను, ఎంపీలను, హైదరాబాద్కు సంబంధించిన ప్రజాప్రతినిధులను పెట్టి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి ఏం చేస్తున్నారు మీరు, గవర్నమెంటు ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు, మూసీ నదే కానివ్వండి, చెర్ల విషయంలో కానివ్వండి, నాలాల విషయంలో కానివ్వండి, మీరు ఏం చేస్తున్నటువంటిది స్పష్టంగా చెప్పమని చెప్పి డిమాండ్ చేశాం. అయితే ఇది ఒక విచిత్రంగా హైదరాబాద్ నగరంలో నేను ప్రభుత్వాన్నే కోరుతా ఉన్నాను, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెర్లు ఎన్నున్నాయి? హైదరాబాద్లో ఎన్నో చెర్లు ఉండేవి, ఏ కాలంలో ప్రజలు కట్టుకున్నారు చెర్లలో, ఇప్పుడు ఎన్ని చెర్లు ఉన్నాయన్నటువంటిది కూడా తెలుపవలసిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం నేను పెడతా అని చెప్పి స్వాగతిస్తూ ఉన్నాం. నిజంగా ఈ పని 3 నెలలు చేసి ఉంటే మా దగ్గర కుక్కడపల్లి బుచ్చమ్మ చచ్చిపోయేది కాదు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు నిన్న, నల్ల చెరువులో, సున్నం చెరువులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఒక పదం వాడారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, నేను కూడా చెప్పాను, మీ ఆఫీసర్ని తప్పుతో పట్టిస్తున్నారు, నువ్వు పూర్తి క్లారిటీ తీసుకొని ఎక్కడ ఏ చెరువు ఏది ఎంత విస్తరణ ఉంది ఎవరు ఉన్నారు అనేటువంటిది మాట్లాడి దాని మీద మాట్లాడితే బాగుంటుంది. అంటే ముఖ్యమంత్రి గారు నువ్వు చిన్న అల్లటప్ప మనిషి కావు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నల్లచెర్లో ఉన్నటువంటిది 17లో కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లన్నీ కూడా 40-50 ఏళ్ళ నుంచి చాలామంది ఇల్లు కట్టుకున్నారు, ఉన్నదాన్ని కాపాడాలంటే ఆలోచనతో అన్ని చెర్లకు మా దగ్గర ఉన్నటువంటి ముల్లకత్త చెరువు, అదేవిధంగా కాముని చెరువు, ఖైతాపూర్ కుంట, మైసమ్మ చెరువు, సున్నం చెరువు, ఈ బేగంపేట సగం ఉంటుంది, మన శేలిగంపల్లి గుట్టల బేగంపేట సగం ఉంటుంది, నా కాంచె సగం ఉంటుంది, రంగనాథ చెరువు, నల్ల చెరువు, కాజాకుంట, సుమారుగా బోయిన చెరువు, ఓల్డ్ బోయినపల్లి, ఈ 9 చెర్లను కూడా ఫినిషింగ్ వేశాం. కేటీ రామారావు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్టీపీలు పెట్టి 325 కోట్ల రూపాయలు కుక్కట్పల్లి కాన్షన్స్లో అన్ని చెర్లకు ఎస్టీపీలు పెట్టడం ఈరోజు కంప్లీట్ స్టేజ్కి వస్తున్నాయి. ఇప్పటికే మొన్న కేటీ రామారావు విజిట్ చేసినప్పుడు చూశారు. అది కూడా మూసీ నదికి సంబంధించిన చెర్లను శుద్ధి చేసి చెర్లల్లో గ్రౌండ్ వాటర్ పెంచాలని ఒక మంచి ఉద్దేశంతోనే కేటీ రామారావు గారు చేసినటువంటిది కూడా మీరు కూడా ఎంపీ ఉన్నారు, మీకు కూడా ఆ రోజు ఆహ్వానం పంపించాం, ఎస్టీపీలో పోయినప్పుడు మీరు రాలేరు. నేను ఒకటే ముఖ్యమంత్రిగా మళ్ళీ కొడుతూ ఉన్నాను, నల్లజర్లో 17లో అందులో మనం చుట్టుముట్టు జిహెచ్ఎంసీ డబ్బుల ద్వారా సుమారు 2 కోట్ల రూపాయలతో పెట్టి చుట్టుముట్టు కట్టేశాం. కట్టా వేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఎవరైతే పట్టదారులు ఉన్నారో పట్టాదారులు వెళ్ళి మా ల్యాండ్ ఇది, మా పట్ట ల్యాండ్లో మీరు జిహెచ్ఎంసీలో వర్క్ చేయొద్దు అని చెప్పి కోర్టుకి వెళ్ళడం. ఆ కోర్టు హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళ సొంతం పట్ట కాబట్టి మీరు చేయని వీల్లేదు, 48 గంటల్లో ఈ కట్ట తీయాలి, తీయకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని మున్సిపాలిటీలకు డైరెక్షన్ ఇచ్చింది. అప్పుడు ఎంబడే మున్సిపాలిటీ అధికారులు 17లో ఎంబడే చుట్టుముట్టేసినటువంటి కట్టను 3 రోజుల్లోనూ 4 రోజుల పాటు కట్ట తీయడం జరిగింది. అదొకసారి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. 2, కేటీ రామారావు గారు మొన్న ఒక 2 ఏళ్ల కింద అదే నల్లజర్లో మళ్ళా ఎస్టీపీ సుమారు 50 కోట్లు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశారు. దానికి రైతులు వెళ్ళి దాని మీద కూడా స్టే తీసుకొచ్చారు హైకోర్టు నుంచి. ఇక్కడ పెట్టనీకి లేదు, ఇది పట్టా ల్యాండ్ కాబట్టి పెట్టనీకి లేదు అని. ఈ కావాలంటే మీ అందరికీ కాపీలు ప్రెస్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తాం, మీరు చూసుకోవచ్చు అన్ని కాపీలు కూడా. నిన్న ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు
నల్లజర్లో సున్నంచెర్లో ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడాడు. మా పార్టీ వాళ్ళు ఎక్కడ ఇట నా కాన్షియన్స్లో ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు ఏం యాక్షన్ ఉంటుందో తీసుకో. నల్లజర్లో మీరు మాట్లాడినరు, నల్లజర్లు అనేటటువంటిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది ఒకసారి పూర్తిగా అధికారులతో మాట్లాడి నువ్వు తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మేము గెలిచిన తర్వాత 14 నుంచి ఇప్పటి వరకు కూడా చెర్ల విషయంలో అన్ని ఫినిషింగ్ లేషన్ కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ములకత చెరువు డెవలప్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మైసమ్మ చెరువు ఉందో ఆ మైసమ్మ చెరువు ఉన్నదానికి జిహెచ్ఎంసీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు ముగ్గురుకు అనుసంధానం చేసి వాసవికి సంబంధించినటువంటి వాళ్ళని బిల్డర్ని పిలిపించి దానికి వాళ్ళ ద్వారానే అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉంది. అది మేము ప్రైవేట్ వాళ్ళని చేస్తుంది కాదు, వాసవులు చేస్తుంది కాదు. గవర్నమెంట్కు డబ్బులు కడితే గవర్నమెంటే జిహెచ్ఎంసీ ద్వారా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మైసమ్మ చెరువు ఈ రోజున జరుగుతూ ఉంది. బోయిన చెరువు అనేటువంటిది బోయినపల్లి. ఆ బోయినపల్లిలో సుమారుగా 73 ఎకరాల ల్యాండ్ ఉంటే 13 ఎకరాల ల్యాండ్ 1981లో అక్కడ నివసించినటువంటి వాళ్ళు 1981లోనే ఆ ఇండ్లు కట్టుకున్నారు. ఎస్సీ కాలనీ అది. కావాలంటే అవి కూడా మీకు పేపర్లు ఇస్తాం, ట్యాక్స్ పేపర్లు ఇస్తాం, అవన్నీ ఇస్తాం. అక్కడ ఉన్నటువంటి నరసింహరావు అనే 68 సంవత్సరాలు ఆనే పుట్టాడు. దానికి నోటీసులు ఇచ్చారు మీరు. దానికి కూడా మొన్న మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టు నోటీసులు డిస్మిస్ చేస్తూ కాపీ ఇచ్చింది, అది కూడా మీకు ఇస్తాం. ఏదైతే మనకున్నటువంటి రంగనాథ్ చెరువు ఆల్రెడీ దాన్ని కూడా 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన పార్కు చేసి చుట్టుముడు వాకింగ్ టాక్ చేసి దాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేశాం. వర్క్ నడుస్తుంది, మీరు చూడవచ్చు. ఇప్పటికి కూడా మైసమ్మ చెరువు నడుస్తూ ఉంది. ఏదైతే ఉన్నటువంటి మనకున్నటువంటి నల్ల చెరువు విషయానికి వచ్చినప్పుడు కట్ట విషయంలో జరిగింది మీకు ఇంతకుముందు చెప్పాను. కాజకుంట 8 ఎకరాల 17 గుంటలు ఉంది. దానికి ఎంత విచిత్రం అంటే అది 2 జడ్జీలు ఉన్నారు దాంట్లో. ఇది 2 జడ్జీలు ఉండి కూడా దాన్ని కొనుక్కున్నారు. పాపం అక్కడ ఏ పార్టీ వాళ్ళు ఆ జడ్జీలకు అమ్మిండో దాన్ని కూడా విచారణ జరపమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నల్లజరు విషయమే కానీ, కాజాకుంట విషయమే కానీ, ఎవరైనా ఏ చెర్లల్లా ఎవరు చేసిరు బట్టబయలు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఏదో తప్పుడు ప్రచారం చెప్పాగానే ధర్మని అనేయడము ఇది మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉన్నటువంటిది ఇప్పుడు ఏదైతే మన బోయిన చెరువు ఉందో బోయినపల్లి, దాన్ని కూడా జిహెచ్ఎంసీ ద్వారా 20 కోట్లు ఖర్చు పెట్టి చుట్టుముట్టు వాకింగ్ టాక్ వేసి కట్ట వేసి మొత్తము కోనేర్లు కట్టించి దాన్ని కాపాడాం. 60 ఎకరాల చెరువు ఉంది దాంట్లో. అది కూడా జిహెచ్ఎంసీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారానే చుట్టుముట్టు వేసిర్రు. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నేను కలెక్టర్ గారికి మొన్ననే నేను ప్రెస్ మీటింగ్ పెట్టి ఫస్ట్ నాడు ప్రెస్ మీటింగ్ పెట్టి ఎవరైతే ఈ చెర్లు నా కాన్సెన్స్ సంబంధించిన చెర్లు ఉన్నాయో